అందరికీ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. కానీ రొటీన్‌గా తినే గులాబ్ జామ్ కన్నా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని నేను స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ చేశాను. ముందుగా స్వీట్ పొటాటోని క్లీన్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత అవి ఒక స్టిక్‌తో కానీ, స్పూన్‌తో కానీ మనం చెక్ చేసుకోవాలి. మెత్తగా ఉడికాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. అన్నింటినీ అలా ప్లేట్లో పెట్టుకున్నాక వాటికి ఉన్న తోలును తీసివేయాలి. అన్నిటికీ తోలు తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాటిని ఒక ఫోర్క్ స్పూన్తో కానీ, నార్మల్ స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మనం స్మాష్ చేసుకోవాలి. వాటిలో ఉన్న పీచు పదార్థం అంతా మెత్తగా కలిసేంత వరకు స్మాష్ చేసుకొని అందులో కొంచెం పాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాల పౌడర్ ఆ ముద్దలో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోగా మనం అవి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని ఒక ప్యాన్లో పోసుకొని వేడి చేసుకోవాలి. ఈలోగా మనం ముద్దగా కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా ఉండలుగా తయారు చేసుకున్న వాటిని మనం ఆయిల్ వేడయ్యాక అందులో వేసి ఫ్రై చేయాలి. ఇలా 5, 6 ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న చట్నీ పెట్టుకొని అందులో కొంచెం పంచదార, ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని గులాబ్ జామ్ పాకంని తయారు చేసుకోవాలి. ఈ పాకం రెడీ అయ్యేలోగా మనం ఫ్రై చేసుకున్న వాటిని అటు ఇటు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతాయి. ఇలా కలుపుకున్న వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గులాబ్ జామ్ పాకం రెడీ అయ్యాక మనం ఫ్రై చేసుకున్న బాల్స్ని అందులో వేసి కొంచెం సేపు నానబెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే స్వీట్ పొటాటో గులాబ్ జామ్ రెడీ.